ప్రోబ్ ద్వారా అబార్షన్స్ అనేవి జరుగుతాయి. దీన్ని ట్రాన్స్‌వేజనల్ ప్రోబ్ అంటాం. దీన్ని అల్ట్రాసౌండ్ మెషిన్‌తో పాటు యూజ్ చేస్తాం. ఈ ప్రోబ్ ద్వారా ఎర్లీ ప్రెగ్నెన్సీస్ అంటే బేబీ చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ ట్రాన్స్‌వేజనల్ ప్రోబ్ ద్వారా ఇంకా బాగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి గర్భసంచి ముఖద్వారం అంటే సర్విక్స్ షార్ట్ ఉన్నా దాని లెంత్ మనం కరెక్ట్‌గా మెజర్ చేసి స్టిచ్ వేయాలన్నా ఈ ప్రోబ్ ద్వారానే బాగా మనకు విజువలైజ్ అవుతుంది. ఎందుకంటే ఇది మానం నుంచి పెడతాం. ఈ ప్రోబ్ టైం మీరు చూసినట్లయితే ఇది పొట్ట మీద పెడతాం. పొట్ట మీద పెట్టడం వల్ల బేబీ కొంచెం చిన్నగా ఉన్నప్పుడు బేబీని మనం ఐడెంటిఫై చేసి మెజర్ చేయడం చాలా తక్కువవుతుంది. బట్ ఈ ప్రోబ్ ద్వారా అయితే బేబీని మెజర్ చేయడం అనేది చాలా ఈజీ చిన్న బేబీస్. అండ్ సర్విక్స్ లెంత్ అనేది కూడా చాలా ఈజీగా ఈ ప్రోబ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక్కొక్కసారి మాయ అనేది కిందకుంటుంది. అంటే ప్లసెంటా కిందకుంటుంది. ఆ ప్లసెంటా ఎంత డిస్టెన్స్‌లో ఉంది? ప్లసెంటా ఎంత కిందకుంది? దాని పొజిషన్ ఏంటి? తెలుసుకోవడానికి కూడా ఈ ప్రోబ్ యూజ్ అవుతుంది. నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. ఈ ప్రోబ్ ఇంతకుముందు నాకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పెట్టారు మేడం మానంలోని. ఆ తర్వాత 2 డేస్ తర్వాత బ్లీడ్ అయింది. అబార్ట్ అయిపోయిందని చెప్పారు. కానీ ఇది పెట్టడం వల్ల అయితే అబార్షన్స్ అసలు జరగనే జరగవు. ఎందుకంటే ఇది సర్విక్స్ దాకా మాత్రమే వెళ్తుంది. అది సర్విక్స్ చొచ్చుకొని గర్భసంచిలోకైతే అసలు ఈ ప్రోబ్ వెళ్ళలేదు. అండ్ వెళ్ళదు కూడా. వీటి వల్ల అబార్షన్స్ అవుతాయన్నది అది అసలైతే కరెక్ట్ కానే కాదు. ఒకవేళ ఇది పెట్టిన తర్వాత ఒక 1, 2 డేస్‌లో బ్లీడ్ అయిందంటే అది సమ్ అదర్ రీజన్ ఫర్ మిస్‌క్యారేజ్ అయ్యుండొచ్చు కానీ ట్రాన్స్‌వేజనల్ ప్రోబ్ అయితే కాదు. హోప్ దిస్ హెల్ప్స్. థాంక్ యూ.